హాయ్ హలో ఎవ్రీవన్ టాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్కి వెల్కమ్ వెల్కమ్. సో గైస్, ఇప్పటి వరకు మనము 6 మార్క్ టెస్ట్ గురించి చాలా సక్సెస్ఫుల్గా చెప్పుకున్నాము. ఈరోజు మనం మార్క్ టెస్ట్ 7 అంటే టీడీఎస్ ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ సంబంధించి మనం ఈరోజు క్లియర్గా క్వశ్చన్స్ అండ్ మల్టిపుల్ చాయిస్ రూపంలో ఉన్నాయి కదా, వీటిని చెప్పుకున్నాం బ్రీఫ్గా. వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీరు మ్యాక్సిమం ట్రై చేసి కామెంట్స్ రూపంలో పెట్టండి. సో ఈ క్వశ్చన్స్ మీద క్లియర్ కట్గా నేను యూట్యూబ్ లైవ్ అనేది మీకు చేయడం జరుగుతుంది. ఒక్కొక్క క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను క్లియర్గా చెప్తాను. ఓకే, సో అది మనం మార్క్ టెస్ట్లోకి వద్దామండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ వన్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ సిన్ ఇన్ టీడీఎస్? సిన్ అంటే ఏంటి ఫుల్ ఫామ్? ఇక్కడ ఏ వచ్చేసి కార్పొరేషన్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇచ్చారు, బి వచ్చేసి కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు, సి కార్పొరేట్ ఐడెంటిటీ నెంబర్ ఇచ్చారు, మనము బి వచ్చేసి కార్పొరేషన్ ఐడెంటిటీ నెంబర్ అంటే, డి వచ్చేసి కార్పొరేట్ ఇండికేటెడ్ నెంబర్ అని ఇవ్వడం జరిగింది. ఈ 4 ఆప్షన్స్లో మనకి సూటబుల్ అయ్యేది, కరెక్ట్గా ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దాన్ని మీరు కామెంట్ రూపంలో మనకు ఆన్సర్ చెప్పగలగాలి. ఓకే, సో తర్వాత నెక్స్ట్ వన్ చూడండి, సెకండ్ వన్. ఓకే, ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్క్రీన్ వీ కెన్ యాక్టివేట్ టీడీఎస్ ఫర్ స్టాక్ ఐటమ్స్ ఇన్ టాలీ ప్రైమ్? ఓకే, సో మనకి ఏ వచ్చేసి డిడక్టర్ లెడ్జర్ క్రియేషన్ అండ్ ఆల్టరేషన్ ఇచ్చారు, బి వచ్చేసి కంపెనీ టీడీఎస్ డిడక్టర్ డీటెయిల్స్ ఇచ్చారు, సి వచ్చేసి ఎక్స్పెన్స్ లెడ్జర్ క్రియేషన్ అండ్ ఆల్టరేషన్ ఇచ్చారు, డి వచ్చేసి డ్యూటీ లెడ్జర్ క్రియేషన్ అండ్ ఆల్టరేషన్ ఇచ్చారు. ఓకే, మనకి ఇక్కడ టీడీఎస్ అనేది స్టాక్ ఐటమ్స్కి టాలీ ప్రైమ్లో యాక్టివేట్ చేసుకోగలమా అనేది క్వశ్చన్. సో ఎస్ అయితే మనకి దీంట్లో ఒకటి ఏదో ఒకటి చెప్పాల్సి వస్తుంది. ఓకే, మీకు గైస్ ఇలా మీరు ఏంటంటే ఈ క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ సెర్చ్ చేయడం వల్ల మీకంటూ సమ్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి ఉంటుంది, రేపు రిలేటెడ్ టు జాబ్కు ఉపయోగపడుతుంది. నేను క్వశ్చన్స్ ఆన్సర్స్ చెప్పేస్తే మీలో జస్ట్ ఇక్కడే ఉంటాయి, మీరు ఊరికి చూసి వెళ్ళిపోతారు. అది కాదు మనకు కావాల్సింది. ఆ క్వశ్చన్ ఏంటి, దానికి రిలేటెడ్ ఆన్సర్స్ ఏమొస్తాయి అనేది మనం పర్టికులర్గా మీరు సెర్చ్ చేయగలగాలి. ఓకే, ఓన్గా, అప్పుడు మీకు తెలుస్తుంది. నేను తర్వాత ఎలాగో వీటిని ఎక్స్ప్లెయిన్ చేస్తాను లైవ్లో ఎలా అనేసి. ఓకే, థర్డ్ వన్ చూడండి, వాట్ ఈస్ ద నావిగేషన్ పాత్ టు క్రియేట్ న్యూ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఇన్ టాలీ ప్రైమ్? మనకి డైరెక్ట్గా F11కి వెళ్ళి కంపెనీ క్రియేషన్ చేసిన తర్వాత F11కి వెళ్తాం. సో గేట్వే ఆఫ్ టాలీ నుంచి ఏ ఏ రకంగా వెళ్ళి నేచర్ ఆఫ్ పేమెంట్స్ క్రియేట్ చేస్తాం అనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఏ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ, ఆల్టర్, అండర్ స్టాచ్యురీ మాస్టర్స్, సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్. బి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ, క్రియేట్, అండర్ స్టాచ్యురీ మాస్టర్స్, సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్. సి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ, ఆర్డర్, అండర్ అకౌంటింగ్ మాస్టర్స్, సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్. డి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ, క్రియేట్, అండర్ స్టాచ్యురీ మాస్టర్స్, సెలెక్ట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్. సో ఈ 4 వాటిల్లో మనకి ఏం ఆన్సర్ వస్తుంది అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకోవాలి. ఓకేనా, ట్రై చేయండి. తర్వాత ఫోర్త్ వన్ చూడండి, ఇన్ టాలీ ప్రైమ్ వన్స్ వీ సెలెక్ట్ అండ్ క్రియేట్ నేచర్ ఆఫ్ పేమెంట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డీటెయిల్స్ విల్ పిక్ ఆటోమేటికల్లీ? ఓకే, ఏ వచ్చేసి థ్రెషోల్డ్ లిమిట్ ఇచ్చారు, బి వచ్చేసి రెమిటెన్స్ కోడ్ ఇచ్చారు, సి వచ్చేసి పేమెంట్ కోడ్ ఇచ్చారు, సి వచ్చేసి సింగిల్ బిల్ వాల్యూ ఇచ్చారు. ఓకే, మనము నేచర్ ఆఫ్ పేమెంట్ అనేది క్రియేట్ చేసిన తర్వాత అక్కడ పేమెంట్ కోడ్ అనేది ఒకటి ఉంటుందండి. సో అది ఆన్సర్ ఏదైనా మీరు చెప్పగలగాలి. ఓకేనా, నేనే ఆన్సర్ చెప్పేసాను. ఓకే, సో 5 వచ్చేసి చూడండి, ఇన్ టాలీ ప్రైమ్ వీ కెన్ క్రియేట్ టీడీఎస్ నేచర్ ఆఫ్ పేమెంట్ ఫ్రమ్ గో టు క్రియేట్ మాస్టర్, అండర్ స్టాచ్యురీ మాస్టర్స్. ఏ ట్రూ, బి ఫాల్స్. ఈ రెండింటిలో మీరు ఆన్సర్ ఏదో కరెక్ట్గా చెప్పగలగాలి. ఓకే, సో మీరు ఏం చేయాలి, ఈ క్వశ్చన్స్ చూసుకొని మీరు నెట్లో సెర్చ్ చేసుకోండి, లేదంటే ట్రై చేయండి. ట్రై చేస్తే మనకంటూ ఒక ఆన్సర్స్ ఎన్ని వరకు మనకు తెలుసున్నాయో ఒక క్లారిటీ వస్తుంది. తర్వాత 6th వన్ చూడండి, వాట్ ఈస్ ద ఆల్టర్నేటివ్ నావిగేషన్ పాత్ టు రికార్డ్ జర్నల్ వోచర్ ఇన్ టాలీ ప్రైమ్? సో జర్నల్ వోచర్లకు వెళ్ళడానికి ఒక రూట్ ఉంటుంది, వేరే రూట్ నుంచి కూడా ఎలా పోవచ్చు అనేది కూడా ఈ క్వశ్చన్. మనకి మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఏ గేట్వే ఆఫ్ టాలీ, డిస్ప్లే, అకౌంట్స్ ఇన్ఫో, జర్నల్ రిజిస్టర్, ఇలా వెళ్ళొచ్చా? బి గేట్వే ఆఫ్ టాలీ, అకౌంట్స్ వోచర్, F7 జర్నల్, ఇలా వెళ్ళొచ్చా? సి గేట్వే ఆఫ్ టాలీ, వోచర్, ఫ్రెష్ F7 జర్నల్, ఇలా వెళ్ళొచ్చా? డి గేట్వే ఆఫ్ టాలీ, ఆల్ట్ ప్లస్ జీ, క్రియేట్ వోచర్, F7 జర్నల్, ఇలా వెళ్ళొచ్చా? వీటిలో మీ 4 వాటిలో మీకు ఏ క్వశ్చన్ అనేది కరెక్ట్గా చెప్పాలి. ఓకే, తర్వాత 7, విచ్ హెడ్ ఆఫ్ ఫామ్ 27Q includes the TDS transaction deducted at source, deducted at a normal of
లేజర్ రేట్. వీటిలో మనం ఏదో కరెక్ట్గా క్వశ్చన్ చెప్పాలి. సో మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. డిడక్షన్ అట్ హైయర్ రేట్, డిడక్షన్ అట్ జీరో రేట్, డిడక్షన్ అట్ నార్మల్ రేట్, అండర్ ద ఎగ్జామ్షన్ లిమిట్. ఈ 4 వాటిల్లో మీరు క్వశ్చన్ ఏంటో కరెక్ట్గా చెప్పగలగాలి. ఓకే, సో అది. తర్వాత 8th వన్, ఇన్ టాలీ ప్రైమ్ బై యూజింగ్ ఏ జర్నల్ వోచర్ టీడీఎస్ కెనాట్ బి డిడక్టెడ్ ఏ పోర్టల్ వాల్యూ. ఏ ఫాల్స్, బి ట్రూ. ఈ రెండిట్లో ఆన్సర్ అయితే మీరు కరెక్ట్గా చెప్పగలగాలి. చూద్దాం. మ్యాక్సిమం గైస్ ఈ 10 క్వశ్చన్స్కి ఎంతమంది ఆన్సర్ చేయగలుగుతారు అనేది కూడా నేను చెక్ చేస్తాను. ఓకే, దాన్ని బట్టి మనం ఆన్సర్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకేనా. 9th వన్ చూడండి. ఇన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నావిగేషన్ పాత్ వీ కెనాట్ రికార్డ్ టీడీఎస్ ఎక్స్పెన్సెస్ వోచర్ ఇన్ టాలీ ప్రైమ్. ఓకే, సో ఏ వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ వోచర్ F7 జర్నల్, బి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ Alt+G టైప్ ఆఫ్ సెలెక్ట్ జర్నల్ వోచర్, సి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ వోచర్ F9 పర్చేస్ Ctrl+H సెలెక్ట్ అకౌంటింగ్ వోచర్, డి వచ్చేసి గేట్వే ఆఫ్ టాలీ వోచర్ F9 పర్చేజెస్. ఈ 4 వాటిలో మనకు ఆన్సర్ ఏది అనేది తెలుసుకోగలగాలి. ఏ నా, బి నా, సి నా, డి నా అనేసి. ఓకే, సో అదే. తర్వాత 10th వన్ చూడండి. వాట్ ఈస్ ద జర్నల్ ఎంట్రీ ఫర్ అకౌంట్స్ టీడీఎస్ ఎక్స్పెన్సెస్ ఇన్ టాలీ ప్రైమ్. సో ఏ డిఆర్ ఎక్స్పెన్స్ లెడ్జర్, సిఆర్ పార్టీ లెడ్జర్, సిఆర్ టీడీఎస్ లెడ్జర్, బి డిఆర్ ఎక్స్పెన్స్ అకౌంట్, సిఆర్ పార్టీ అకౌంట్, సి సిఆర్ ఎక్స్పెన్స్ అకౌంట్, టిఆర్ పార్టీ అకౌంట్, డి సిఆర్ ఎక్స్పెన్స్ లెడ్జర్, డిఆర్ పార్టీ లెడ్జర్, డిఆర్ టీడీఎస్ లెడ్జర్. ఈ 4 మనకు ఆన్సర్ అనేది కరెక్ట్గా మీరు చెప్పగలిగారు. ఇలా మీరు 10 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయగలిగితే మీరు కూడా డైలీ మీరు నాలెడ్జ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మన యొక్క ఛానల్ ద్వారా. ఓకేనా. సో ఇది గైస్, మీరు ఎక్కడే కానీ వీడియోని స్కిప్ చేసుకోకుండా చూడండి. మంచిగా టాలీ ప్రైమ్ మీద, అకౌంట్స్ మీద మంచి నాలెడ్జ్ గెయిన్ చేసుకోండి. సో ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. మన ఛానల్ని మీరు రెగ్యులర్గా ఫాలో అవుతే ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే ఉండదు. ఇది ఒక్కటంటే నేను 100% మీకు చెప్పగలను. సో మీకు ఈ ఛానల్లో ఉన్న కంటెంట్ మంచిగా ఉపయోగకరంగా ఉందనిపిస్తే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి. రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా. సో థ్యాంక్ యూ వెరీ మచ్.